బైబిల్ ధ్యానంలో ఇప్పుడు ఆదికాండము 36వ అధ్యాయము చదువుకుందాము. ఎదోమను ఏసావు వంశావళి ఇదే. ఏసావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన హేలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన అనా కుమార్తెయగు అహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాసెమతును పెండ్లియాడెను. ఆదా ఏసావునకు ఎలీఫజును కనెను. బాసెమతు రగూయేలును కనెను. అహోలీబామా యూషును, యాలామును, కోరహును కనెను. కనాను దేశములో ఏసావునకు పుట్టిన కుమారులు వీరే. ఏసావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయెను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమయ్యున్నందున వారు పరదేశులయ్యుండిన భూమి వారిని భరింపలేకపోయెను. అప్పుడు ఏసావు శేయీరు మన్యములో నివసించెను. ఏసావు అనగా ఎదోము. శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏసావు వంశావళి ఇదే. ఏసావు కుమారుల పేరులు ఇవే. ఏసావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏసావు భార్య అయిన బాసెమతు కుమారుడగు రగూయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు. తిమ్నా ఏసావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏసావు భార్య అయిన ఆదా కుమారులు. రగూయేలు కుమారులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏసావు భార్య అయిన బాసెమతు కుమారులు. ఏసావు భార్యయు సిబ్యోను కుమార్తెయు అనా కుమార్తెయునైన అహోలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏసావునకు కనిన యూషు, యాలాము, కోరహు. ఏసావు కుమారులలో వీరు నాయకులు. ఏసావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెఫో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏసావు కుమారుడైన రగూయేలు కుమారులు. నహతు నాయకుడు, జెరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏసావు భార్య అయిన బాసెమతు కుమారులు. వీరు ఏసావు భార్య అయిన అహోలీబామా కుమారులు. యూషు నాయకుడు, యగ్లాము నాయకుడు, కోరహు నాయకుడు. వీరు అనా కుమార్తెయు ఏసావు భార్యయునైన అహోలీబామా పుత్ర సంతానపు నాయకులు. ఎదోమను ఏసావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఎదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమీము. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మానహతు, ఏబాలు, షపో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. ఆ అనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనినవాడు. అనా సంతానము దిషోను, అనా కుమార్తె అయిన అహోలీబామా. దిషోను కుమారులు హెబ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కుమారులు బెల్హాను, జవాను, అకాను. దీషాను కుమారులు ఊజు, అరాను. హోరీల నాయకులు లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, అనా నాయకుడు, దీషోను నాయకుడు, ఏసెరు నాయకుడు, దీషాను నాయకుడు. శేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు ఎదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులెవరనగా బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్య పరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత బొస్రావాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను. యోబాబు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను. హుషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు.
హదదు చనిపోయిన తర్వాత మశ్రేకా వాడైన శమ్లా అతనికి ప్రతిగా రాజాయెను. శమ్లా చనిపోయిన తర్వాత నదీ తీరమందలి రహబోతు వాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయెను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్ హానాను అతనికి ప్రతిగా రాజాయెను. అక్బోరు కుమారుడైన బయల్ హానాను చనిపోయిన తరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మెహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేరుల చొప్పున ఏసావు సంతానపు నాయకుల పేర్లేవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహోలీబమ్మ నాయకుడు, ఏలా నాయకుడు, పీలోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏసావు ఎదోమీయులకు మూలపురుషుడు.